నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొన్ని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఆదివారం ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులు జన్మించారు. ఆయన మెడ్రాసులో రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. విజయవాడ స్మారక్ చౌక్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారు క్రమంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారికంగా నివాళులర్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళ జీవో కూడా పాస్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి నిర్మాణాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా వాళ్ళు నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికి వల్ల ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు కొత్త వ్యక్తులు ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ విగ్రహాలు పెట్టడం, దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని స్పీకర్ చింతకాయ
పాత్రుడు పిలుపునిచ్చారు. పూర్వం ఉగాదిని ప్రతి గ్రామంలో జరుపుకునేవారని, రాను రాను పండుగలు కనుమరుగవుతున్నాయని అన్నారు. నేటి తరం ఉగాది ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా సంప్రదాయ పద్ధతిలో పండుగని జరుపుకోవాలని సూచించారు. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండుగలన్నీ కరువైపోతున్నాయి. సంవత్సరానికి ఒకసారి ఉగాది అంటే మాకు తెలుగు పండుగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది. కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం, ముహూర్తాలు, ఏరువాక సాధారణ బాట ఎన్ని వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. చిన్నపిల్లలు అడిగిన ఉగాది అంటే చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే మనం చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది. అంచేత రేపు అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో. రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్లు చూసుకుందాం. ఉట్టప్పుడు పార్టీలు వద్దు. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఈ ఊర్లో పంచాంగం పెట్టి ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. రెహమాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెహమాన్ ఇటీవల చావా చిత్రానికి సంగీతం అందించారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుబల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక మీడియాతో సినీ విశేషాలు పంచుకుంది. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ కంటెంట్ ప్రేక్షకులను నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా వస్తుందండి, మార్చ్ 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది కుటుంబ సినిమా, నా సినిమా భీష్మ, అదంతా బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరి మంచి హిట్ పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ ఎండ్ వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్. ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ. సో మార్చ్ 28 ఇన్ థియేటర్స్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్ హుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటా. అందుకనే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలు కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th మార్చ్ థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం. చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను. అండ్ భీష్మాకి కూడా కడియంలో షూట్ చేశాము. అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి. అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియులో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంత్రి నారా లోకేష్ పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్కులో మంత్రి చెత్తను ఊడ్చారు.
అనంతరం కార్మికులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పనులు చేస్తే భవిష్యత్తులో స్వచ్ఛ ప్రాంతాలుగా మారే అవకాశాలున్నాయని కార్మికులతో మాట్లాడారు. మరి అంత ఇస్తే ఎట్లా సార్? నా ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు, మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే మా సార్ కి. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా? పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? పిల్లలు కాలేజీ. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు. అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్. వెరీ గుడ్. జీవితాలు కొంచెం బాగా చేసిన అది కొంత వర్కౌట్ చేద్దాం. అది మా అదృష్టం ఇది. చేద్దాం, కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా. అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. అటుపక్క అమరావతి, ఇటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటుపక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు MTMC కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి. అట్లా చేద్దాం. నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతా. మీరు అందరూ బాగా చేస్తారు. మార్పు వచ్చింది ఏంటమ్మా? నేనే కాదమ్మా, అందరు కలవాలి. బాబు గారు కూడా కలుస్తున్నారు. అందరం కలవాలి, చైతన్యం రావాలి. మంగళగిరి ఫస్ట్. నాకు నా రూల్ అది, మంగళగిరి ఫస్ట్. నాకు రాబోదు. చేద్దాం. అంటే అట్లా కాదు. గతంలో ఏం జరిగేదంటే చెత్త పని చేశారు, ఓకే, చెత్త ఎత్తేవారు లేదు, గ్యాప్ ఉండేది. రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు, అంత గ్యాప్ నడిచింది. డోర్ టు డోర్ కలెక్షన్ సరి చేసేవాళ్ళం కాదు, అంతా స్ట్రీమ్ లైన్ చేసాం. ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అది చేయాలి. ఈ చెత్త పన్ను తీసేసిన చాలా ఆనందం ఉన్నారండి జనాలు. సండే ఫుల్ అయిపోతుంది బాగా. ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా వ్యాయామం చాలా ఉండేది. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. కానీ ఇంకా చేయాలి. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకో. ఇంకేంటన్నా ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. తాను నటించిన భక్త కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకు ఆలయ నిర్వాహకులు, ఊటుకూరు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్వాహకులతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని విష్ణు తెలిపారు. శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ కన్నప్ప గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆయన జన్మస్థలానికి, ఆయన ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ అనుమతి ఇచ్చిన మేరగా నేను వచ్చి దర్శనం చేసుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి, వాళ్ళ అనుమతి ఉండాలి, వాళ్ళ చోట సెల్లు. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి. ప్రపంచానికి నేను చెప్తున్నాను, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగులో కన్నప్ప చిత్రం చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? 100% చేస్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది గుడి యాజమాన్యంతో మాట్లాడి. ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకి స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మరి తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేసినటువంటి కృషి ఇక్కడ అడుగడుగునా కనబడతా ఉంది. చాలా పవిత్రత, అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడతా ఉంది. మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.